మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రానికి చెందిన అతి సమీపంలో గల అంతర్రాష్ట్ర రహదారిపైన సోమవారం కురిసిన వర్షానికి గోతిలో నీరుండిపోవడంతో ఆ గోతుల వద్ద ఈత కొడుతూ ఆకులను ఒళ్లంతా కట్టుకుని చాపలు పడుతూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ గోతుల వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం నుండి కోనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపైన కోటిపాం, గుమ్మడ, కొమరాడ, బంగారంపేట, సాలపదం, కోనేరు గ్రామాల దగ్గర పెద్ద పెద్ద గోతులు కప్పకపోవడంతో గడిచిన 2.5 సంవత్సరాల కాలంగా అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు అనేక మంది యాక్సిడెంట్లోని పెద్ద పెద్ద గోతుల్లో పడి చనిపోవడంతో పాటుగా కాళ్ళు చేతులు విరిగిపోయే పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి సందర్భంలో ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా రోడ్లు భవనాల శాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోగా మెయింటెనెన్స్ ఉందో లేదో కనీసం తెలుసుకోలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని అన్నారు. కాబట్టి రోడ్లు భవనాల శాఖ అధికారులకు వ్యతిరేకంగా గతంలో చెప్పినటువంటి మాదిరిగా ఈ రోజు కొమరాడ మండలం కేంద్రానికి అతి సమీపంలోని ఈశ్వర్ని ఆలయం వద్ద ఉన్న గోతులు కప్పాలని కోరుతూ ఆ గోతుల వద్ద రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అంతర్రాష్ట్ర రహదారిపైన సోమవారం కురిసినటువంటి భారీ వర్షానికి గాను గోతులలో నీరు ఉన్న వద్దటువంటి ఈత కొడుతూ చేపలు పడుతూ పూర్వకాలం మాదిరిగా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోడ్ల పరిస్థితి మారలేదు అంటూ ఆకులొళ్లంతా కట్టుకుని ఈత కొడుతూ గోతులోని వినూత్న రీతిలో నిరసన చేపట్టడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా మరి రోడ్లు భవనాల అధికారులు స్పందించి ఈ రహదారిపైన పరిరక్షణ చేసి ఈ గోతులను కప్పి అటు 3 రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులను ప్రయాణికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నామని తెలిపారు. లేని ఎడల ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని గిరిజన సంఘం నాయకులు రామారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర, ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కానీ అధికారులు వచ్చే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారుల ప్రయాణికుల పనులు కాపాడాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. కాపాడాలి. మన్యం జిల్లా అండి. ఇది మన్యం జిల్లా మన్యం జిల్లాగా పేరున్న పరిస్థితి మాకు ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతు పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంపీ అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. 10 సార్లు ఇచ్చాం. ఏమాత్రం తెలియదు, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి క్లీన్ ఎందుకు చేస్తుందో తెలియదు. అందుకని ఈరోజు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. పాలకులు పెద్ద జెండా ఎగరేసి గొప్ప చెప్పుకుంటున్నారు. మరి ఈ రహదారి దేనికి చేస్తున్నాం. ఈరోజు గిరిజన గ్రామాలకు వెళ్తే కొంత బండి మీద వెళ్ళిపోతాం కానీ ఈ రోడ్డు మీద 3 రాత్రులకి వెళ్ళి రాత్రి నిర్లక్ష్యం తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూడా వాహనదారులు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడి ప్రయాణానికి చెలగాటమాడే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ చూస్తే 2 3 గంటలు ఒకరోజు రాత్రి ట్రాఫిక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసు చెప్పొచ్చు తప్ప ఎవరు పని చేయలేదు. అందుకనే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఆకులు పట్టుకుని నవ్వుతారు. నవ్వడానికి కాదు, మనకి స్వాతంత్రం రానట్టుగా లెక్క. 1976 ఎలాగే దున్నెలకు ఆ రోజు జంతువుల గురించి పండ్ల మీద దిగి తప్పించుకోవడానికి ఎలాగైతున్నాం ఈ రోజు ఆ విధంగా ఉన్నారని చెప్పి తెలియడం కోసమే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పుడైనా ఆర్ఎంపీ అధికారులు వచ్చి మీరు అసలు మెయింటెనెన్స్ డబ్బులు ఏం చేశారు, అసలు మెయింటెనెన్స్ ఉందా లేదా చెప్పవలసిన బాధ్యత ఉంది. లేకపోతే మీరందరూ కూడా పదవి విరమించి కూడా ఇంట్లో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతకంటే లేదని తెలియదు. ఓకే.